రాజమహేంద్రవరం నగరంలో గొందేసి శ్రీనివాసరెడ్డి నివాసంలో భోగి వేడుకలను సాంప్రదాయాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు ఉదయం భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కలిసి పండుగ శోభను మరింత పెంచారు. బాలాజీపేట్ సెంటర్లో అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ భోగి సంబరాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, హిందూపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వేణు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ రూడా చైర్మన్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. వచ్చిన తర్వాత వారు సొంతంగా చట్టాలు లేదా వారి సొంతంగా రాజ్యాంగ ఉల్లంఘన చూడండి. వాళ్ళ ఆయన ముద్దాయిన కేసులు ఆయనే ఉపసంహరించుకోవడం అంటే ఇంకా రాజ్యాంగం మీద ప్రజలకు నమ్మకం ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. దానికోసమే ఇవాళ భోగి పండుగ అంటే ప్రజల యొక్క ప్రాణ రక్షణ, ప్రజల యొక్క ఆరోగ్య రక్షణ కోసం ఈ సంక్రాంతిని మా కుటుంబాల కంటే ప్రజా కుటుంబంతో జరుపుకున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో అందరూ ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ కూడా శుభాలు కలగాలని, ఏదైతే ఆ సూర్యభగవానుడు ఉత్తరాయణ ప్రవేశంలో మనందరి ఆరోగ్య రక్షకుడైనటువంటి ఆదిత్యుడు కదా, ఆరోగ్య రక్షకుడు ఆదిత్యుడిని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య రక్షణ కోసం ఈ ప్రభుత్వానికి మనసు మార్చి ప్రభుత్వమే మెడికల్ కళాశాలల నిర్మాణం చేయాలని, గత పాలకుడు చేసిన ఒక మంచిని అంతం చేయాలని చేసేటువంటి ఈ ప్రక్రియని తక్షణమే వెనక్కి తీసుకోవాలని. గత పాలకుడు మంచి చేశాడు, ఆ మంచిని ప్రజలు ఎక్కడ మెచ్చుకుంటున్నారు అని ఈర్ష్యా స్వభావంతో ఆ మంచిని ప్రజలకు కనపడకుండా ఉంచడానికి చేసే ప్రయత్నం నుంచి మారాలని సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరఫున అడుగుతున్న, ఈ ప్రజల తరఫున మేము చేసుకున్న ఈ పండుగ నిరసనగా మీరు స్వీకరించి తక్షణమే ఆ జీవోల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం.